ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన 'థగ్ లైఫ్' మూవీకి సంబంధించిన కార్యక్రమం గత నెల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్, కన్నడ భాష కూడా తమిళం నుండే పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యల పట్ల కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకుంటే 'థగ్ లైఫ్' మూవీని కర్ణాటకలో అడ్డుకుంటామని పలు సంఘాలు ప్రకటించాయి. అలాగే 'థగ్ లైఫ్' మూవీ విడుదలను నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమైనా చరిత్రకారులా? తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని చెప్పడానికి ఆధారాలు ఏమిటి అని కోర్టు నటుడిని ప్రశ్నించింది. క్షమాపణ చెప్పి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని సూచించింది. అలాగే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేకుంటే కర్ణాటకలో మీ సినిమా విడుదల ఎందుకు అని కోర్టు నిలదీసింది. ఎంత పెద్ద కళాకారుడైనా ప్రజల మనోభావాలని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ హద్దులు మీరకూడదని న్యాయస్థానం పేర్కొంది.